మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనం సెకండ్ ఇయర్లో ఫోర్త్ సెమిస్టర్లో ఫోర్ క్లాస్లో ఫిఫ్త్ స్టార్ట్ చేసుకున్నాం. ఫేజ్ వ్యవస్థ అనేటువంటి రాజస్థానీయం అనేటువంటి టాపిక్ మనం యూనిట్ డిస్కస్ చేసుకుంటున్నాం. దానిలో బిఫోర్ క్లాసెస్లో మనం రాజస్థానీయం అంటే ఏమిటి, వ్యవస్థ అంటే ఏమిటి, సంఘటనలు అంటే ఏమిటి, స్వతంత్ర పరిమితుల సంఖ్య అంటే ఏమిటి అనే డెఫినేషన్స్ కూడా మనం బిఫోర్ క్లాస్లో చూడడం అనేది జరిగింది. దాంతో పాటు మళ్ళీ మనం ఏం చేస్తామంటే జల వ్యవస్థ, వాటర్ సిస్టమ్, ఈ వాటర్ సిస్టమ్ గురించి కనుక మనం డిస్కస్ చేసుకున్నట్లయితే దీనిలో నీరు అనేది 3 రూపాలలో లభిస్తుందని మనం మాట్లాడుకున్నాం. దానిలో మంచు, నీరు మరియు నీటి ఆవిరి రూపంలో మనకి నీరు అనేది లభించడం జరుగుతుంది. కనుక జల వ్యవస్థ యొక్క ప్రావస్థ ఏమవుతుంది అనుకున్నామంటే P=3 అవుతుందని మనం మాట్లాడుతున్నాం. జల వ్యవస్థ యొక్క ప్రావస్థ ఫేజ్ అనేది ఎంత అవుతుంది, 3 రూపాలలో లభిస్తుంది కాబట్టి దాన్ని 3. అదేవిధంగా వాటి యొక్క రసాయన సంఘటనాన్ని H2Oతో చూపిస్తాము కాబట్టి దాని యొక్క సంఘటనాన్ని, రసాయన సంఘటనాన్ని మనం H2Oతో చూపిస్తాం కాబట్టి దాని యొక్క ఫార్ములా H2O అంటాం కాబట్టి మనం దాన్ని జల వ్యవస్థ అనేది ఏకఘటక వ్యవస్థ. ఒకే ఒక H2O తోటి 3 రూపాలలో చూపిస్తే దాన్ని ఫేజ్ 3 అని. ఒకే వాటర్ కాబట్టి అంటే ఒకే వ్యవస్థ కాబట్టి వాటర్ సిస్టమ్ అనేది, వాటర్ సిస్టంలో ఆ సంఘటనాన్ని H2O అనే దాంట్లో చూపిస్తాం కాబట్టి దానికి సంఘటనల సంఖ్య ఘటక వ్యవస్థ ఏమన్నాం, ఏకఘటక వ్యవస్థ C=1. ఇప్పుడు దీని నుంచి మనం చూసుకున్నట్లయితే ప్రావస్థ నియమాన్ని జల వ్యవస్థకు అనువర్తింపజేయగా, ప్రావస్థ నియమాన్ని జల వ్యవస్థ కనుక జల వ్యవస్థలో P=3 C=1 వచ్చింది. దీన్ని జల వ్యవస్థలో ప్రావస్థ నియమాన్ని కనుక అప్లై చేసినట్లయితే దాని యొక్క ఫార్ములా తీసుకుంటే P+F=C+2. ఇది ప్రావస్థ నియమము, ఫేజ్ రైట్. దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే P=3 ప్లస్ F=C=1 ప్లస్ ఇది 3 ప్లస్ F F=3 మైనస్ రైట్. ఇప్పుడు మనకి ఇక్కడ F=0 స్వతంత్ర పరిమితుల సంఖ్య, F=0 వచ్చింది. అంటే ఇక్కడ మనకి P ఈ ఫేజ్ అంటే ప్రావస్థ నియమం, ప్రావస్థ అంటే తెలుసు, సంఘటనల సంఖ్య తెలుసు, స్వతంత్ర పరిమితుల సంఖ్య తెలుసు. అంటే ఇక్కడ మనం ఏం మాట్లాడుకుంటామంటే 3 ప్రావస్థలు ఉన్నటువంటి స్థితిలో పీడనాన్ని కానీ ఉష్ణోగ్రతను కానీ మార్చినప్పుడు ఏమంటది, 3 ప్రావస్థలు ఉన్నటువంటి ఈ స్థితిలో పీడనాన్ని కానీ ఉష్ణోగ్రతను కానీ మార్చినట్లయితే అంటే ఇక్కడ 3 ప్రావస్థలు కలిగి ఉన్నటువంటి స్థితిలో పీడనాన్ని కానీ ఉష్ణోగ్రతను కానీ మార్చితే సమతా స్థితిలో వ్యవస్థ యొక్క ఒక వ్యవస్థ అనేది అదృశ్యమైపోవడం జరుగుతున్నది. సమతా స్థితిలో ఒక వ్యవస్థ అదృశ్యమైపోవడం జరుగుతుంది. కనుక 3 ప్రావస్థలు ఉన్న చోట స్వతంత్ర పరిమితుల సంఖ్య 0 అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 ప్రావస్థలు, ఒకటి నీరు, రెండవది
నీటి ఆవిరి, మూడవది మంచు అనుకుంటే దీనికి ఉష్ణోగ్రతలు కానీ పీడనాలు కానీ పెంచితే ఉష్ణోగ్రతలు పెంచితే ఏమవుతుంది? నీరు లేదా నీటి ఆవిరికి మారిపోతుంది, ఒక వ్యవస్థ మిస్ అయిపోతుంది. అవునా కదా? ఉష్ణోగ్రత పెంచినప్పుడు నీటి ఆవిరిగా మారిపోయి ఇక్కడ మనకి ఒక వ్యవస్థ అదృశ్యం అవడం అనేది జరుగుతుంది. కనుక 3 ప్రావస్థలు ఉన్న చోట స్వతంత్ర పరిమితుల సంఖ్య 0 అవుతుంది. రైట్? అదే ఇక్కడ ఏం చెప్తాం? 3 ప్రావస్థలు ఉన్నట్లయితే స్వతంత్ర పరిమితుల సంఖ్య 0. రైట్? నెక్స్ట్ దీనిలో ఈ వాటర్ సిస్టంలో ప్రావస్థ నియమాన్ని వివరించడానికి మనం ఒక ప్రావస్థ చిత్రపటం అనేది మనకి ఇవ్వడం జరిగింది. దీన్ని ఆధారంగా చేసుకుని మనం ఒక్కొక్కటిగా వీటిని వివరించడం అనేది జరుగుతున్నది. రైట్? ఒక్కొక్కటి చూద్దాం. ముందు డయాగ్రామ్ వేసుకున్న తర్వాత చూద్దాం. ఇక్కడ వేస్తాను. ఇది ప్రావస్థ చిత్రము, జల వ్యవస్థ యొక్క ప్రావస్థ చిత్రము. జల వ్యవస్థ యొక్క ప్రావస్థ చిత్రము. రైట్? ఇప్పుడు దీనిని ఆధారంగా చేసుకుని కొన్ని కర్వ్స్ మనం చూస్తాము. కొన్ని వక్రాలు మనం చూస్తే రైట్, ఒక్కొక్కటిగా చూస్తే ఓఏ వక్రం, ఇది నీటి బాష్పీభవన రేఖ. ఇది నీటి బాష్పీభవన రేఖ ఓఏ. ఏది? ఎక్కడి నుంచి ఇది ఓఏ అనేది నీటి యొక్క బాష్పీభవన రేఖ. నెక్స్ట్ ఓబి. ఓబి అనేది మంచు ఉత్పాదన రేఖ. ఓబి అనేది మంచు ఉత్పాదన రేఖ. రైట్? ఏదంటే ఇది ఇదంతా మంచు ఉత్పాదన రేఖ. రైట్? నెక్స్ట్ ఓసి. ఓసి ఇస్ ఈక్వల్ టు మంచు ద్రవీభవన రేఖ. ఇది మంచు ద్రవీభవన రేఖ. ఓఏ డాష్. ఓఏ డాష్ అంటే అతి శీతల ప్రాంతము. ఓఏ డాష్ అనేది ఏమవుతుందంటే అతి శీతల ప్రాంతము. ఓఏ డాష్ ఈజ్ ఈక్వల్ టు అతి శీతల ప్రాంతము. రైట్? ఇది ఆ ప్రావస్థ చిత్రపటంలో ఉన్నటువంటి వక్రాలు, కర్వ్స్. వీటిని మనం ఒక్కొక్కటిగా తీసుకుని మనం వివరించడం అనేది జరుగుతుంది. ఒక్కొక్కటిగా మనం వీటిని మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే? రైట్. రైట్. ఇప్పుడు కనుక మనం చూస్తే దీనిలో ప్రదేశాలు కనుక మనం చూస్తే మనం ఒక్కలా చూస్తాం ఫస్ట్. నెక్స్ట్ వాటి యొక్క ప్రదేశాలు కనుక మనం చూస్తే వాటి యొక్క ప్రదేశాలు
రైట్. ప్రదేశాలు కనుక మనం చూసుకున్నట్లయితే బిఓసి, ఇది బిఓసి ఎలా నుంచి ఇది బిఓసి ప్రదేశం. బిఓసి బిఓసి అనేది మంచు ప్రదేశము, లేదా బిఓసి ప్రదేశం అనేది మంచు ప్రావస్థను తెలియజేస్తున్నది. ఏం తెలియజేస్తున్నది? మంచు, ఐస్ ప్రావస్థం, ఐస్ ఫేజ్ అన్నమాట. బిఓసి అనేది మంచు ప్రావస్థను. ఏఓసి ప్రదేశాలను చూసుకుంటే ఏఓసి ఏఓసి అనేది ఇదిగో ఇది ఏఓసి. అలా ఏఓసి అనేది ద్రవ ప్రావస్థను చూపిస్తుంది. ఏఓసి అనేది ద్రవ ప్రావస్థను, బిఓసి అనేది మంచు ప్రావస్థను, ఏఓసి అనేది ద్రవ ప్రావస్థను. ఏఓబి ఏఓబి ఇది ఇది ఏఓబి అంటే ఇదన్నమాట. ఏఓబి అనేది బాష్ప ప్రావస్థను సూచిస్తుంది. బాష్ప ప్రావస్థను సూచించును. చూడండి, బిఓసి బిఓసి మంచు ప్రావస్థను, ఏఓసి ద్రవ ప్రావస్థను, ఏఓబి బాష్ప ప్రావస్థను సూచించడం అనేది జరుగుతున్నది. అయితే అనగా ప్రతి ప్రదేశంలోనూ ఒక ప్రావస్థ ఉంటుంది. అంటే ప్రతి ప్రదేశము, ఏ ప్రదేశంలో తీసుకున్నా ఇందులో ఉంటుంది, ఇందులో ఉంటుంది, ఇందులో. అంటే ప్రతి ప్రదేశంలో చూసుకున్నట్లయితే ఒక ప్రావస్థ అనేది ఉంటుంది. ఈ ప్రావస్థలకు ప్రావస్థ నియమాన్ని కనుక వర్తింపజేసినప్పుడు, అంటే ప్రతి ప్రదేశంలో ఒక ప్రావస్థ ఉంటుందంటే P = 1 అవుతుంది. P = 1 అవుతుందంటే అదే ప్రావస్థలో C = సంఘటన కూడా ఒకటే కదా ఉండేది, కాబట్టి C = 1 అవుతుంది. ఇప్పుడు దీన్ని ప్రావస్థ నియమానికి అప్లై చేసినట్లయితే C+2 P = 1, F ఏమి లేదు కాబట్టి 1 C = 1. నెక్స్ట్ F = 3 - 1, F = 2. ఇక్కడ మనకి స్వతంత్ర పరిమితుల సంఖ్య ఎంత వచ్చింది? 2 వచ్చింది. అంటే దీన్ని ఏమన్నారంటే ద్విచర వ్యవస్థ. ఏమన్నారు దీన్ని? ద్విచర వ్యవస్థ. దీన్ని ఏమన్నా ద్విచర వ్యవస్థగా మనం పిలుస్తాము. రైట్. ఏంటి ప్రదేశాల్లో చూసుకున్నప్పుడు బిఓసి, ఏఓసి, ఏఓబి యొక్క ప్రదేశాలను మనం చూసుకున్నట్లయితే వాటిలో P అంటే దాని యొక్క ప్రావస్థ అనేది ఎప్పుడు కూడా ఒకటిగా ఉంటుంది ప్రదేశాలు. ఎందుకంటే మంచిగా ఉన్నప్పుడు ఒక ప్రావస్థ ఉంటుంది, ద్రవం ఉన్నప్పుడు ఒక ప్రావస్థే ఉంటుంది, బాష్ప స్థితిలో కూడా ఒక ప్రావస్థ ఉంటుంది. అంటే ఒక్కొక్క ప్రావస్థలుగా ఉన్నప్పుడు P = 1 అయితే ఇక్కడ ఆ ప్రావస్థలో ఏంటది? మంచు ప్రావస్థ అంటే వాటర్, కాబట్టి C = 1. బాష్ప ప్రావస్థ అన్నా వాటరే, అది కూడా C = 1. ద్రవం అన్నా వాటరే, అది కూడా C = 1. కాబట్టి P = 1, C = 1 తీసుకుంటే దాని యొక్క స్వతంత్ర పరిమితుల సంఖ్య 2గా వస్తుంది. దాన్ని ద్విచర వ్యవస్థ, ఏమన్నా ద్విచర వ్యవస్థగా పిలుస్తాం. ఓకే, రైట్. నెక్స్ట్ వక్రాలు. ప్రదేశాల్లో చూసాం కదా. ఇప్పుడు వక్రాలు మనం తీసుకున్నటువంటి ఒక్కొక్కటిగా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. మనం తీసుకున్నటువంటి వక్రాల్లో ఒక్కొక్కటిగా వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఈ ప్రావస్థ చిత్రపటంలో ఉన్నటువంటి మొత్తం వక్రాలు 4. అవి OA, OB, OC, OA'. OA, OB, OC, OA'. ఈ 4 వక్రాలను మనం ఒక్కొక్కటిగా వివరించడం అనేది జరుగుతుంది. రైట్. చూద్దాం, ఒక్కొక్కటి చూద్దాం. మొదటిది OA వక్రం. OA ఏమిటది?
నీటి బాష్పీభవన రేఖ. ద్రవ బాష్పీభవన రేఖ నీటి బాష్పీభవన రేఖ ఒకటే. నీటి బాష్పీభవన రేఖ, రైట్. ఇది నీరు మరియు నీటి ఆవుల మధ్య సమతా స్థితిని తెలియజేస్తున్నది. ఇదిగో నీరు మరియు నీటి ఆవుల మధ్య సమతా స్థితిని ఏం తెలియజేస్తుంది? ఈ యొక్క నీటి బాష్పీభవన రేఖ అనేది తెలియజేస్తున్నది. ఇది ఏ విధంగా చూపిస్తాము అంటే, నీరు మరియు నీటి ఆవులు ఇక్కడ ఏం చేస్తుందంటే, నీరు మరియు నీటి ఆవుల మధ్య సమతా స్థితిని తెలియజేయను, రైట్. ఇంకా చూసుకుంటే ఓఏ రేఖపై, మనకి ఏదైతే ఓఏ రేఖ ఉందో ఆ ఓఏ రేఖపై ఏ బిందువు వద్దనైనా రెండు ప్రావస్థలు ఉంటాయి. ఇదిగో ఇక్కడ చూసుకుంటే ఇదిగో ఓఏ రేఖ. ఈ ఓఏ రేఖపై ఏ పాయింట్ చూసుకున్నా, ఏ బిందువు వద్ద చూసుకున్నా రెండు ప్రావస్థలు ఉంటాయి. ఎందుకనంటే ఈ ఓఏ రేఖకు పైన ద్రవం ఉంది, కింద బాష్పం ఉంది. ఓఏ రేఖ కింద బాష్పం, పైన ద్రవం, అంటే రెండు ప్రావస్థలను కలిగి ఉన్నది. ఇది రెండు ప్రావస్థలను కలిగి ఉన్నది కాబట్టి P is equal to 2. P is equal to 2. నెక్స్ట్, ఆ ప్రావస్థలో కలిగి ఉన్నటువంటిది ద్రవము అంటే నీరు H2O, బాష్పము అన్న నీరే H2O తీసుకుంటాం కాబట్టి ఇక్కడ C is equal to 1. C is equal to 1గా మనం తీసుకుంటాము, రైట్. ఇది P is equal to 2, C is equal to. దీన్ని ప్రావస్థ నియమానికి అనువర్తింప చేసిన P plus F is equal to C plus 2. P is equal to 2 plus F is equal to F. C is equal to 1 plus 2. ఇక్కడ F is equal to ఇది ఎంత 3 అవుతుంది. ఇటు పక్కన ఉన్నటువంటి +2 ఇటు పక్కన వస్తే -2. ఇక్కడ F is equal to 1 అవుతుంది. ఇక్కడ దీనినే ఏమన్నా మనం ఏకచర వ్యవస్థ, ఏమన్నా ఏకచర వ్యవస్థ. దీని యొక్క స్వతంత్ర పరిమితుల సంఖ్య 1 వచ్చింది కాబట్టి దీనిని మనం ఏకచర వ్యవస్థగా పిలుస్తాము. ఏకచర వ్యవస్థగా పిలుస్తాం, ఓకే, రైట్. ఇది మొదటిది నీటి బాష్పీభవన రేఖ, నీటి బాష్పీభవన రేఖ, రైట్. నెక్స్ట్ రెండవది ఓబి వక్రము. ఓబి వక్రము ఇది మంచు ఉత్పాదన రేఖ. మంచు ఉత్పాదన రేఖ ఇది ఓబి వక్రం అంటే ఇది. ఇందులో చూసుకున్నట్లయితే ఇది మంచు మరియు బాష్పముల మధ్య సమతా స్థితిని తెలియజేయను. దేని మధ్య? మంచు మరియు బాష్పాల మధ్య. మంచు మరియు బాష్పాల మధ్య సమతా స్థితిని తెలియజేస్తుంది. ఈ రేఖపై ఏ బిందువు వద్ద అయినా రెండు ప్రావస్థలు ఉంటాయి. దీని మీద ఎక్కడ చూసుకున్నా రెండు ప్రావస్థలు ఉంటాయి. ఇది మంచు, ఇంకోటి బాష్పం. మంచు బాష్పం ఇది రెండు ప్రావస్థలు. కాబట్టి P is equal to 2 తీసుకుంటాం, C is equal to 1 తీసుకుంటాం. ఎందుకంటే రెండింటినీ కూడా దాని యొక్క రసాయన ఫార్ములా H2O చూపిస్తాం కాబట్టి దాని యొక్క సంఘటనలు C is equal to 1, రైట్. దీన్ని ప్రావస్థ నియమానికి అనువర్తింప చేసిన
P plus F is equal to C plus 2. P is equal to 2 plus F is equal to C is equal to 1 plus 2. So F is equal to 3 minus 2. That is equal to 1. అంటే ఇక్కడ మనకి స్వతంత్ర పరిమితుల సంఖ్య OB రేఖ కూడా ఒకటిగా రావడం జరిగింది. దీన్నే ఏమన్నా అంటే ఏకచర వ్యవస్థగా పిలుస్తాము. ఏమని పిలుస్తాం? ఇది ఏకచర వ్యవస్థ. రైట్. ఇది రెండవది. నెక్స్ట్ ఓసి వక్రము. ఓసి వక్రం మంచు ద్రవీభవన రేఖ. మంచు ద్రవీభవన రేఖ. ఇది కనుక మనం చూసుకుంటే దీనిలో మనకి ఇది మంచు మరియు నీరుల మధ్య సమతాస్థితిని తెలియజేయను. ఇది మంచు మరియు ఓసి కదా, ఇది మంచు మరియు నీటిల మధ్య సమతాస్థితిని తెలియజేస్తుంది. కాబట్టి దీన్ని ఎలా రాస్తాము? మంచు మరియు నీరుల మధ్య సమతాస్థితిని తెలియజేస్తుంది. ఓసి వక్రంపై ఏ బిందువు వద్ద చూసుకున్నా, ఓసి వక్రం మీద ఏ బిందువు వద్ద చూసుకున్నా ఇది రెండు ప్రావస్థలను కలిగి ఉంటుంది. ఓసి వక్రం మీద, ఓసి వక్రంపై ఏ బిందువు వద్ద చూసుకున్నా రెండు ప్రావస్థలను కలిగి ఉంటుంది. రెండు ప్రావస్థలను కలిగి ఉంటుంది. దీన్నే ఏ విధంగా తీసుకోవాలంటే P is equal to 2 అంటాం, C is equal to 1. ఎందుకంటే మంచి అయినా నీరైనా దాని యొక్క రసాయన ఫార్ములాను H2O చూపిస్తాం కాబట్టి దాని యొక్క సంఘటనల సంఖ్య C is equal to 1. రైట్. దీన్ని ప్రావస్థా నియమానికి అనువర్తింపజేసిన P is equal to 2 plus F is equal to 1 plus 2. Therefore F is equal to 3 minus 2. F is equal to 1. F is equal to 1. ఇక్కడ మనకి F is equal to 1 అంటే మళ్ళీ ఏకచర వ్యవస్థ వచ్చింది. స్వతంత్ర పరిమితుల సంఖ్య F is equal to 1 గా మనం తీసుకుంటాము. స్వతంత్ర పరిమితుల సంఖ్య F is equal to 1 అవుతుంది. రైట్. ఇది మూడవదిగా ఉన్నటువంటి మంచు ద్రవీభవన రేఖ. మంచు ద్రవీభవన రేఖ ఏనైనా ఇప్పటికి ఓఏ, ఓబి, ఓసి. ఓఏ అనేది మంచుకి బాష్పానికి మధ్య సమతాస్థితిని తెలియజేస్తుంది. ఓబి అనేది మంచుకి బాష్పానికి మధ్య సమతాస్థితిని తెలియజేస్తుంది. ఓఏ అనేది ద్రవానికి బాష్పానికి మధ్య సమతాస్థితిని తెలియజేస్తుంది. ఓసి అనేది మంచుకి ద్రవానికి మధ్య సమతాస్థితిని తెలియజేయను. సమతాస్థితి అనేది తెలియజేస్తుంది. రైట్. ఇది మూడవది. నెక్స్ట్ ఓఏ డాష్. ఓఏ డాష్ ఇది అతి శీతల ప్రాంతము. ఇది మంచు మరియు బాష్పముల మధ్య సమతాస్థితిని తెలియజేయను. ఏంటంటే మంచు మరియు బాష్పముల మధ్య సమతాస్థితిని తెలియజేయను. మంచు మరియు బాష్పాల మధ్య సమతాస్థితిని తెలియజేయను. రైట్. ఇక్కడ ఇది మంచు మరియు బాష్పాలు. చూడండి, ఇదిగో ఓఏ డాష్, ఇదిగో ఓఏ డాష్. ఇది మంచు మరియు బాష్పాల మధ్య సమతాస్థితిని తెలియజేస్తుంది. కాబట్టి ఓఏ డాష్ వక్రంపై ఏ బిందువు వద్దనైనా
అతి శీతల ప్రాంతము మరియు నీటి ఆవులు సమతాస్థితిలో ఉంటాయి. అంటే రెండు ప్రావస్థలు కలిగి ఉంటాయి అంటారు. రెండు ప్రావస్థలు కలిగి ఉంటాయి. దీని యొక్క సంఘటనలు చూసుకున్నట్లయితే ఏమవుతుంది? C=1 గానే ఉంటుంది. C=1 గానే ఉంటుంది. ఇప్పుడు దీన్ని ప్రావస్థ నియమంలో కనుక ప్రతిక్షేపణ చేసిన P=2 plus F=1 plus 2. Therefore, F=3 minus F=1. ఇక్కడ కూడా F=1 వచ్చింది. దీన్ని కూడా ఏకచర వ్యవస్థగా పిలుస్తాము. దీన్ని ఎలా పిలుస్తాం? ఏకచర వ్యవస్థగా మనం పిలుస్తాము. అయితే వక్రాల వెంబడి ఇప్పుడు మనకి OA, OB, OC, OA ఈ మూడు నాలుగు చూసుకున్నట్లయితే ఈ నాలుగిటికి కూడా F=1 రావడం జరిగింది. కాబట్టి దీన్ని ఏమంటామంటే therefore వక్రాల వెంబడి వ్యవస్థ అనేది ఏకచరము. వక్రాల వెంబడి వ్యవస్థ అనేది ఏకచరము. వక్రాల వెంబడి వ్యవస్థ ఏకచరము. OA, OB, OC OA-లలో F=1 రావడంతో దీన్ని ఏమని పిలుస్తామంటే ఏకచర వ్యవస్థ అంటాము. ఇక్కడ ఈ వక్రాల వెంబడి రైట్ అంటే వక్రాల వద్ద ఫేజ్ అనేది 2 ఉంటుంది. సంఘటనలు 1 ఉంటుంది. C=1 ఉంటుంది. స్వతంత్ర పరిమితుల సంఖ్య F=1 గా ఉంటుంది. కాబట్టి అది ఏకచర వ్యవస్థగా మనం పిలుస్తాము. ఓకే, ఇది OA, OA, OB, OC ల యొక్క వక్రాల వెంబడి ఉన్నటువంటి ఏకచర వ్యవస్థ. రైట్, నెక్స్ట్ త్రిక బిందువు. త్రిక బిందువుని వీటిని అంటారంటే OA, OB, OC, OA. OA, OB, OC, OA వక్రాలు ఖండించుకునేటువంటి బిందువు ఏదైతే ఉందో, ఈ 4 వక్రాలు ఖండించుకునేటువంటి ఈ బిందువు ఏదైతే ఉందో దీనినే త్రిక బిందువు ఏమన్నారు? త్రిక బిందువు అని పిలుస్తారు. అయితే దీనిని O అనేటువంటి లెటర్తో సూచిస్తున్నాం. ఈ బిందువు వద్ద మనకి నీరు, మంచు, నీటి ఆవులు సమతాస్థితిలో ఉంటాయి. అంతే కదా. దీని వద్ద సమతాస్థితిలో ఉండేటువంటి ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో చూస్తే నీరు, మంచు, నీరు, నీటి ఆవులు ఈ మూడు కూడా ఇక్కడ సమతాస్థితిలో ఉంటాయి. అంటే త్రిక బిందువు వద్ద నీరు, నీటి ఆవిరి, మంచు ఈ మూడు కూడా సమతాస్థితిలో ఉంటాయి. ఈ మూడు కూడా మనకు సమతాస్థితిలో ఉండడం అనేది జరుగుతుంది. దీని దగ్గర కనుక మనం చూసుకున్నట్లయితే కనుక ఈ బిందువు వద్ద 3 ప్రావస్థలు ఉంటాయి. దీని వద్ద ప్రావస్థలు ఉంటాయి, 3 ప్రావస్థలు ఉంటాయి. దీని యొక్క సంఘటనలు అనేవి C=1 అవుతుంది. దీని యొక్క సంఘటనలు C=1 అయినట్లయితే దీనిని P+F=C+2 దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే 3+F=1+2. Therefore F=0.
ఇక్కడ మనకి స్వతంత్ర పరిమితుల సంఖ్య 0కు సమానం అయినది. ఏమైంది? స్వతంత్ర పరిమితుల సంఖ్య 0కు సమానం అయింది కాబట్టి ఇక్కడ మనకి త్రిక బిందువుకు f విలువ 0. త్రిక బిందువుకు f 0 అవుతుంది. త్రిక బిందువుకు f 0 కావున ఇది శూన్య వ్యవస్థ. ఏమి వ్యవస్థ ఇది? శూన్య వ్యవస్థ. ఇది శూన్య వ్యవస్థగా ఉంటుంది. రైట్. ఇది జల వ్యవస్థ. అంటే వాటర్ సిస్టంలో మనం వీటి గురించి బాగా నేర్చుకుంటామంటే నీటికి మరియు బాష్పానికి మధ్య, బాష్పము మరియు మంచుకి మధ్య, మంచు మరియు నీటికి మధ్య ఉన్నటువంటి ప్రదేశాలు మరియు వాటి మధ్య ఉన్నటువంటి వాటిలో ఉన్నటువంటి వక్రాల యొక్క ప్రావస్థ మరియు సంఘటనలు ఏ విధంగా ఉంటాయి, వాటి నుంచి స్వతంత్ర పరిమితుల సంఖ్య అంటే ఏ వ్యవస్థను కలిగి ఉన్నాయనే దాని గురించి మనం దీనిలో చూడడం అనేది జరుగుతుంది. అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ లేకుండా మనకి పేపర్ ఉండదు కాబట్టి బాగా చదువుతుంది. ఓకే, థ్యాంక్ యూ.